లైఫ్ సైన్సెస్ వారు చెప్పినటువంటి ఈ కార్యక్రమంలో లాంచ్ చేసినటువంటి బయో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నిటికీ మంచి మార్కెట్ రావాలని, రైతాంగానికి మేలు జరగాలని, రైతుల యొక్క ఖర్చులు తగ్గాలని, వాడి దిగుబడి పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, రైతాంగానికి మేలు చేసేటువంటి అనేక ప్రొడక్ట్స్ ఈ కంపెనీ లాంచ్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున మా ఈ ఆహ్వానాన్ని మన్నించి మా ఈ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్కి చేసిన తుమ్మల యుగేందర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా డీలర్ మిత్రులకు, రైతులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మా ధన్యవాదాలు. ఈ రోజున ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆహార భద్రత మరియు పౌష్టిక ఆహారము అనే రెండింటికి బేరీజు వేసుకున్నప్పుడు ఈ రోజున భూమిలో ఏదైతే సమతుల్యత అనేది దెబ్బతింటా ఉందో దాన్ని రికవర్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకునే విధంగా ఇలాంటి కొత్త ఆర్గానిక్ ఉత్పత్తులని మేము ఐడెంటిఫై చేసి మార్కెట్లోకి తీసుకొని రావాలి. రైతుల ద్వారా ప్రజలకి, ప్రపంచానికి అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనేది మా ఉద్దేశము. దానికి మేము వేస్తున్న తొలి అడుగు ఈ గోల్డెన్ కరల్ వాళ్ళ భాగస్వామ్యంతో మేము లాంచ్ చేస్తున్న ఈ ఉత్పత్తులు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన గోల్డెన్ కరల్ పార్ట్నర్స్కి, అలాగే మా డీలర్ మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు. ప్రభుత్వాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ ప్రభుత్వం దాన్ని చూసినా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని, పౌష్టిక ఆహారాన్ని అందించాలని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకుంటా ఉంది. దాంట్లో మన భారతదేశ ప్రభుత్వం కూడా సేంద్రియ ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయాన్ని పెంచుకుంటూ, కర్బన ఉద్గారాలని తగ్గించుకుంటూ, ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటూ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూ ఉంది. దాంట్లో భారత ప్రభుత్వం అనేది ఇంకా కొంత అగ్రెసివ్గా దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఏదైతే మనం వ్యవసాయ ఆధారితంగా ఉన్న భారతదేశం దీన్ని త్వరగా కిక్ స్టార్ట్ చేసుకొని తీసుకుంటా ఉంది. దీన్ని అనేది బాగుంటుందండి. ఎందుకు అని అంటే మీకు ఈ ఉత్పత్తులు అనేవి మీకు భూమిని మెరుగుపరుచుకుంటూ, భూసారాన్ని పెంచుకుంటూ తీసుకొని వస్తాయి. కాబట్టి ఏది కూడా మనము విత్తనం పెట్టంగానే ఎట్లా అయితే మొక్క అవ్వదో ఈ ఉత్పత్తులు కూడా మనకి అట్లాగే చేస్తాయి. దెబ్బతిన్న భూమిని బాగు చేసుకుంటూ, దిగుబడులని పెంచుకుంటూ, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకున్నాం. రైతులందరికీ కూడా ఈ రోజున మీరు ఏదైతే కష్టపడి మీ ఇంటి వాళ్ళకి కానీ మీరు అందరికీ ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్నలుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీరు పండించాలని అనుకునేటప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిశోధనలు, మార్కెట్లోకి వస్తున్న ఉత్పత్తుల గురించి మీరు శాస్త్రోక్తంగా మీరు కొంత అధ్యయనం చేసుకొని వాటి గురించి తెలుసుకొని మీరు ఈ ఉత్పత్తుల్ని వాడుకున్నట్లయితే మీకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది. మీ అందరు చూస్తూనే ఉన్నారు. పిక్సెలైన్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు అగ్రికల్చర్ బేస్డ్గా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసమని, ఫార్మర్స్ బెటర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చాయి. ఇవాళ స్పెసిఫిక్గా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ వెర్వెక్టార్ అని చెప్పి, ఆ తర్వాత పాలీహైలైట్ కాంప్లెక్స్ అని చెప్పి, బిలినస్ అని చెప్పి, ఈ 3 కూడా ఫెర్టిలైజర్స్ సంబంధించినవి. అంటే ఇంతకుముందు పెస్టిసైడ్స్ చేశారు, వీడిసైడ్స్ చేశారు, ఇది ఫెర్టిలైజర్స్ సంబంధించింది. ఈ ఫెర్టిలైజర్స్లో కూడా ఇది ఆర్గానిక్ బేస్డ్గా తయారవుతున్న ఫెర్టిలైజర్. అంటే న్యాచురల్గా మనకు దొరికేదనమాట. ఆర్గానిక్ అనేది న్యాచురల్ ఒక రకంగా చెప్పాలి అంటే. ఇదేమి బయోస్కు సంబంధించింది కాదు, కానీ ఇది న్యాచురల్గా ఎక్కడి నుంచో మన భూమి లోపల పొరల్లో నుంచి తీసుకొచ్చి ఒక పాలీహైలైట్ అనే దాని పేరే పాలీహైలైట్ అనమాట. ఆ రాక్ అంటే ఆ స్టోన్ నుంచి వీళ్ళు దాన్ని మెకానికల్ ప్రాసెస్ ద్వారా చేసి తీసుకొచ్చేది. ఇందులో కూడా మీరు ఆ ప్యాకెట్స్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. పొటాషియం అని, మెగ్నీషియం, తర్వాత సల్ఫర్ ఒకటి ఉంటుంది దీంట్లో, తర్వాత మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఈ కాంపౌండ్స్ ఉంటాయి. దీనికి సల్ఫర్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్గా చాలా బాగుంటుంది ఈ ఫెర్టిలైజర్. సల్ఫర్ బాండింగ్ ఉండటం వల్ల మన వాళ్ళు యూరియా వేసినా, డిఏపి వేసినా, ఇలాంటి ఫెర్టిలైజర్స్ వేసినా కానీ అవి చాలా స్లోగా మొక్కకు అందేలా చేస్తుందన్నమాట ఈ సల్ఫర్ అనేది.
అట్లా కాకుండా మనకు వేరే ఫెర్టిలైజర్స్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం వల్ల మొక్కకి స్ట్రెస్ ఎక్కువగా పెరిగి ఎక్కువ నైట్రోజన్ని మొక్కకు అందించలేదు కాల్షియం. బట్ సల్ఫర్ మాత్రం అలా కాకుండా ఇలా చేస్తుంది. కాబట్టి ఈ ఫెర్టిలైజర్ ఉన్న దాంట్లో మన సాయిల్ని కూడా బెటర్గా చేస్తుంది, మొక్కకు కూడా మంచిగా న్యూట్రియంట్స్ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని కూడా ఇంతకుముందు ప్రోడక్ట్స్ లాగానే రైతులు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాము. సో నేను యాక్చువల్గా అగ్రికల్చర్ సైంటిస్ట్ని అండి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో వర్క్ చేస్తాను నేను, ప్రొఫెసర్ని. సో మేము కూడా ఎప్పుడైనా సర్వేస్కి వెళ్ళినప్పుడు, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాము. సో ద ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ వల్లనే మేము ఇవన్నీ చెప్పగలుగుతూ ఉన్నాము. ఆల్రెడీ లాస్ట్ సీజన్లో ఫార్మర్స్ వాడటం జరిగింది దీన్ని కూడా, కాకపోతే అఫీషియల్గా లాంచ్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు, కానీ ఆల్రెడీ ఫార్మర్స్ కొంతమంది వాడుతూ ఉన్నారు. దే గేవ్ అస్ ద వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. అంటే దీనికి ఎరువుగా ఇప్పుడు కేజీ తీసి మనకి ఇవ్వాలంటేనే చాలా కాస్ట్లీ అవుతుందండి. డీలర్ ప్రైస్ వచ్చేసరికి 250 రూపాయలకి డీలర్కి ఇచ్చేసరికి వీళ్ళకి చాలా కాస్ట్ అయిపోతుంది. మళ్ళీ డీలర్ వెళ్ళి రైతుకి ఇవ్వాలి అనేసరికి ఇంకొంత కాస్ట్ పడుతుంది కదా. ఇలా ఏంటంటే వీళ్ళు 5-6 కిలోలు వేసుకోవాలంటేనే ఒక ఎకరాకు తక్కువ వేయాలంటే 5-6 కిలోలు వేయాలి. అంటే 1500 రూపాయల వరకు రైతు కూడా ఖర్చు పెట్టుకోవాలి మినిమమ్. లేదంటే ఒక్కొక్కసారి బాగా డిమాండ్ పెరిగితే మేబీ ఇంకో 100 రూపాయలు పెరగచ్చు. అలాంటప్పుడు రైతును ఒక్కసారి తెలియని ఫెర్టిలైజర్ ఎక్కువ క్వాంటిటీస్ వేసేసి అది చేయమంటాం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు తక్కువ క్వాంటిటీస్తో చూడాలి. చూసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మన యూరియా వచ్చేసరికి ఒక కట్ట వేసేస్తాం 50 కిలోలు, అది కాదు ఇక్కడ పద్ధతి. అది ఇనార్గానిక్ ఫెర్టిలైజర్. అది ఏంటంటే మొక్కకు అందే టైం చాలా తక్కువ. ఒక వారం రోజుల్లో మొక్క తీసుకోలేకపోతే నైట్రోజన్ని, ఆ నైట్రోజన్ మొత్తం కూడా లీచింగ్ లాసెస్ ద్వారా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోలేదు ప్లాంట్ కూడా, అలా జరుగుతుంది. కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లోకి వచ్చేసరికి అవి మొక్కకి దగ్గరగా ఉండి ఈ నైట్రోజన్ కూడా పట్టుకొని స్లోగా మొక్కకు అందించడానికి ట్రై చేస్తాయి సల్ఫర్ ఫెర్టిలైజర్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే సప్లిమెంట్స్ లాగా మనం నైట్రోజన్ వేసినంత మాత్రం కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి నైట్రోజన్ కొంచెం తగ్గించుకొని ఇవి కనుక వేసారనుకోండి, ఇది బాండింగ్ ఎక్కువగా ఉండి మొక్కకు మంచి ఇది ఇస్తుంది. అది దీంట్లో తేడా అనేది ఇప్పుడు మనం చెప్పడానికి సిచ్యువేషన్స్, అది ఏ సీజన్కి ఆ సీజన్ మారుతూ ఉంటుందని. ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన ఫాదర్స్ దగ్గర నుంచి అగ్రికల్చర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఏదో మెరాకిల్స్ జరిగిపోతాయని అయితే నేను చెప్పడం లేదు. బట్ ఇష్యూ ఏంటంటే ఉన్న దాంట్లో ఆల్రెడీ మనం నేలని బాగా పొల్యూట్ చేసేసాము. వాటర్ వల్ల అనుకోండి, ఫెర్టిలైజర్స్ వల్ల అనుకోండి, పెస్టిసైడ్స్ వల్ల అనుకోండి, ఏదైనా కానివ్వండి, నేలని పొల్యూట్ చేస్తాం. ఇవాళ మీకు వానపాము కనిపించదు, కింద ప్యూపా కనిపించదు, కనీసం మనం పొలం దున్నుతుంటే కొంగలు కూడా రావట్లేదు వెనక. మనకు ఉన్న సిచ్యువేషన్. కానీ దీని నుంచి మనం బాగు చేసుకోవాలి. మన నేలను బాగు చేసుకోకపోతే అగ్రికల్చర్ నిలబడదండి. ఇప్పుడు ఎవరో ఆర్గానిక్ చేయమంటున్నారు, ఎవరో లేకపోతే జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి పాలేకర్ గారు చేయమంటున్నారు. సో ఇవన్నీ చేస్తాము, కానీ నేలలో దమ్ము లేదనుకోండి మనం ఏం చేయలేం. నేలను ముందు వృద్ధి చేసుకోవాలి. మనకు ఎక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ దొరకటం లేదు. ఇప్పుడు ఇంతకుముందు వేసినట్టుగా కానీ గ్రీన్ మెన్యూరింగ్ కానీ లేదు, మనకు ఆవు పెండ కానీ, లేకపోతే ఇప్పుడు నైదిబ్బలు అంటూ ఉంటారు, అవి కానీ ఎక్కడున్నాయండి? ఇప్పుడు అవి వేస్తే ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది, సాయిల్ మంచిగా వస్తుంది, తర్వాత మంచి క్వాలిటీ కూడా పెరుగుతుంది, షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అందుకనే మీకు ఇప్పుడు చూస్తే ఒకప్పుడు మన గ్రెయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మనకు నిలవ ఉండేయండి. ఇప్పుడు వచ్చేసరికి అంత నిలవ కూడా ఉండటం లేదు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇవాళ ఇది కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏమి కాదు. కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లోకి బెటర్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ కనుక టేకప్ చేస్తే, ఇది ఒక రోజుతో ఒక్కసారి చేసేసి మిరాకిల్ రమ్మంటే ఏది రాదండి. కంటిన్యూస్గా అవి తగ్గించుకుంటూ, ఇవి కొంచెం పెంచుకుంటూ, కొంచెం ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ వాడుకుంటూ, కొంచెం నైదిబ్బలు వాడుకుంటూ, గ్రీన్ మెన్యూరింగ్ చేస్తూ, టోటల్గా వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అండి ఇది. ఇది మీరు డ్రిప్ ద్వారాను ఇచ్చుకోవచ్చు. గ్రాన్యూల్స్ వేసారు అంటే ఏంటంటే, పౌడర్ వేస్తే 4 రోజులు పోయేది, గ్రాన్యూల్ వేస్తే 30 రోజుల వరకు ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే సల్ఫర్ బాండింగ్ ఉండటం వల్ల ఇది వేసిన తర్వాత మీరు నైట్రోజన్ వేస్తే ఆ నైట్రోజన్ ఇది పట్టుకొని కూర్చుంటుంది. ఇది పట్టుకొని కూర్చున్నప్పుడు ఏంటంటే మొక్కకి కావాల్సినంత క్వాంటిటీ ఎప్పుడు కావాలో అప్పుడు అందించడానికి దొరుకుతుంది మొక్కకు తీసుకోవటానికి. ఇది అంటే ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉండటం వల్ల, అంటే వేయకపోతే నైట్రోజన్ తీసుకోలేదా అనేది కాదు, మొక్కకు అందుబాటులో కావాలి అనుకున్న టైంలో నైట్రోజన్ దొరకదు. లేదంటే రైతు ఏం చేయాలి, ప్రతి 20 రోజులకు ఒకసారి 30 రోజులకు ఒకసారి నైట్రోజన్ వేస్తూ ఉండాలి. అది కాదు కదా పద్ధతి. అందుకని ఏంటంటే మొక్కకి అవసరమైనంత వరకే నైట్రోజన్. ఇప్పుడు ఏంటంటే నైట్రోజన్ వేయంగానే మొక్కకి కంట్రోల్ లేకపోతే ఒక్కసారి తీసేసుకుంటుందండి. మొక్క కూడా ఒకసారి తీసేసుకుని ఆకుపచ్చగా తయారైపోతుంది. ఆకుపచ్చగా తయారైతే ఏమవుతుంది, వెజిటేటివ్ గ్రోత్ పెరుగుతుంది. వెజిటేటివ్ గ్రోత్ పెరిగితే పెస్ట్ అటాక్ చాలా ఎక్కువ అవుతుంది. మళ్ళీ మనం పెస్టిసైడ్స్ కొట్టుకోవడం, ఇవన్నీ తలకాయ నొప్పులు చాలా ఉంటాయి. అంటే ఒక రోజుతో వచ్చేది కాదు కాబట్టి సస్టైన్డ్గా స్లోగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి.